హాయ్ అండి. ఇది కాలీఫ్లవర్ చూపిస్తుంది ఏంటనుకోకండి. ఒకసారి దగ్గర చూడండి. కాలీఫ్లవర్ తీసుకుంటున్నప్పుడు ఇలా మంచిగా క్రీమ్ కలర్ ఉన్నది తీసుకోవాలన్నమాట. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలియక బాగా విచ్చుకున్నది తీసుకుంటారు, లేకపోతే పెద్దగా ఎల్లో షేడ్ వచ్చేస్తుంది. అవి ఏంటంటే బాగా పెద్దగా ఉంటాయి, బాగా పెద్దగా ఉంది కదా అని తీసేసుకుంటారు కొత్తగా పెళ్ళైనప్పుడు గట్రా. నాకు కూడా తెలియదు, నేను స్టార్టింగ్ లో అలాగే చేసేదాన్ని అనమాట. అది ఏంటంటే దాని టైం ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. బాగా ఇట్లా మా పాప చూడండి, ఇప్పుడు అర్జెంట్ కోసేయాలి, నేను దీన్ని కట్ చేయాలి, చేది అమ్మ. అయితే బాగా పెద్దగా ఉండడం విచ్చుకుంటది కదా, దాని నిండా మీరు చూసుంటే ఎవరొకరు బాగా ఒకసారి అనుభవం అయ్యి ఉంటది. పెద్ద పురుగులు ఉంటాయండి, అసలు తిందామన్నా కూడా అది అసలు తినడానికి గుర్తుకొస్తుంది అనమాట. కర్రీ చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా కూడా. అందుకని ఇట్లా ముద్దలాగా ఉండాలి ఎప్పుడైనా కూడా. కాలీఫ్లవర్ చిన్నగా ఉన్నా సరే గానీ ఇలా ముద్దగా ఉండాలి, ఇది ముద్దగా ఉండాలి, అలా విచ్చుకోకూడదు అనమాట. అమ్మాయి చూడండి అసలు చెప్పనివ్వట్లేదు. చేస్తే చూడండి, అసలు మనకి పురుగులు ఉంటాయి కానీ ఒకటో రెండో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దీనికి ముందే పురుగు పట్టకుండా ఫ్లవర్ మంచిగా గ్రో అవ్వడానికి ఎక్కువ మందులు కొడతా ఉంటారు. మనం అలాంటివి తీసుకుని ఆ పురుగులు పట్టేసి తింటే మనకి ఏమీ యూజ్ ఉండదు కదండి. అందుకని ఇలా మంచిగా ముద్దగా ఉన్నది ఎక్కువ చూడండి, ఈ కలర్ లో ఉన్నది తీసుకోవాలి. ఈ కలర్ లో ఉన్నదానికి పురుగులు పట్టమన్నమాట. ఉన్న చిన్న చిన్నవి ఎక్కడో ఒకటో రెండో ఉంటాయి అన్నమాట. ఇగో చూడండి, ఇంత వైట్ గా ఉన్నా కూడా ఇదిగోండి ఇక్కడ ఉందో చూడండి, చూపించు పెద్దగా. చూసారా, ఇంత వైట్ గా ఉన్నా కూడా ఉంది. అదే మనం విచ్చుకున్నది పెద్దగా ఉండి ఎల్లో కలర్ లో ఉంటాయి చూడండి, అందులో అయితే అసలు మా వారు తెచ్చారు ఒకసారి, పెద్ద ఫ్లవర్ అంతా ఇచ్చారు. అది ఇలా ఇచ్చేసరి ఇలా తీసేసరికి ఇంత పురుగులండి గ్రీన్ కలర్ లో. అసలు సరే వేస్ట్ చేయడం ఎందుకులే అని కట్ చేశాను కానీ నాకు అసలు వండడానికి మనసు రాలేదు. ఎందుకంటే అంత పురుగులు చూసి మనకి తినబుద్ధి కాదు, అది తిన్నా యూజ్ ఉండదేమో అనేసి ఇంకా పడేసేసాను అనమాట. అలా 2-3 సార్లు జరిగింది. అందుకని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇలా ఒకటొకటి చూసుకుని మనకి ఇలా తీసుకోవాలండి. ఓకేనండి. దీన్ని ఇలా కట్ చేసుకున్నా కూడా చాలా మంది ఉడకబెట్టకూడదండి, మనకు విటమిన్స్ అవి పోతాయి. ఉడకబెట్టకుండా కొంచెం గోరువెచ్చని నీటిలో పసుపు సాల్ట్ వేసి ఇవి కట్ చేసుకున్న వేసేసి ఒక 10-15 మినిట్స్ ఉంచేయాలి. అది ఎందుకంటే పురుగులు ఉంటే చచ్చిపోతాయని కాదు, మనం ఆల్రెడీ ఇలా తీసినప్పుడు మనకి పురుగులు అనేది కనబడిపోతాయి, క్లీన్ చేసేసుకుంటాము. అది దేనికంటే ఇప్పుడు దీనికి గ్రో అవ్వడానికి పురుగులు పట్టకుండా, వంకాయకి ఒకటి, కాలీఫ్లవర్ ఒకటి, ఇలా పురుగులు పట్టే వీటికి ఎక్కువ మందు కొడతారండి. మందు కొడతారు కాబట్టి మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళలో పసుపు సాల్ట్ వేసేసి ఒక 10-15 మినిట్స్ టైం ఉంటే ఒక 1/2 అవర్ పెట్టేసుకుంటే ఆ మెడిసిన్ అదంతా, ఏదైనా పాయిజన్ ఉంటది కదా అదంతా పోతుంది అనమాట. అలా ఉంచుకుని మళ్ళీ తర్వాత కూడా మామూలు ట్యాప్ వాటర్ తోటి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కుని వంట చేసుకుంటే బాగుంటదండి. అలా కాకుండా మనం ఉడకబెట్టేసామంటే అందులో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయి అన్నమాట. అలా చేయకుండా ఇలా చేయండి. ఓకేనండి. మరి మా అమ్మాయి చూడండి ఎలా కౌంట్ చేస్తుందో. నా పని నేను ఒక పని చేస్తా, అమ్మాయి 2 పనులు చేస్తుంది. చూడండి, ఆమె ఇష్టం, ఆమె ఆడుకున్నంతసేపు ఇచ్చేయాలి, లేకపోతే అవ్వదు అనమాట. వీడియో తీద్దామని పట్టుకుంటే అది కట్ చేసిన దాకా ఊరుకోలేదు.